హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సువర్ణ లాక్స్. ఈరోజు చికెన్ పెప్పర్ ఫ్రై చేస్తున్నామండి. చూడండి, దానికి కావాల్సిన వస్తువులు: ఆనియన్ ఒక 2 ఆనియన్ కట్ చేసుకున్నానండి, టమాటా ఒక 2 కట్ చేసుకున్నాను, తెల్లగడ్డలు ఇట్లా ఒలిచి పెట్టుకోవాలండి, కరివేపాకు, మిరియాలు కావాలన్నమాట. మిరియాలు ఇట్లా దంచుకోవాలి రోట్లో, తెల్లగడ్డ మిరియాలు, ధనియాల పొడి, చిల్లీ పౌడరు, పసుపు, ఉప్పు కావాలన్నమాట. ఉప్పు కూడా తీసుకోవాలా. చూడు, పాన్ పెట్టుకున్నాను, నూనె వేసినామండి. నూనె వేడైన తర్వాత నూనె వేడైంది, కొద్దిగా ఆవాలు వేసుకుంటాను అండి. ఆవాలు వేగినాయండి, ఎర్రగడ్డ వేసుకోండి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకున్నాను. ఫస్ట్ చికెన్ ఇప్పుడు వేసేసుకోవాలండి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను అనమాట. బాగా పసుపు వేసేసి దీన్ని కడిగి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. చికెన్ నిన్న మసాలా పొడి చేసినాను కాబట్టి ఈరోజు ఫ్రై చేసుకోవాలనేసి కొంచెం బాగా మగ్గనిచ్చాను. మంచిగా మిక్స్ చేసేసి కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఉప్పు ఎంత వేసుకోవాలి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు ఉప్పు ఆల్రెడీ కడిగి పెట్టినాం కదా, ఉప్పులో బాగా కలబెట్టేసారండి. ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి చూడండి, దీంట్లో బాగా నీళ్ళన్నీ ఇమిరిపోవాలండి. కొంతసేపు అట్లా మూత పెడతాం. 1/2 కేజీ చికెన్ ఉందండి. మిరియాలు ఇన్ని తీసుకోవాలన్నమాట. పచ్చి మిరియాలే, మిరపొడి ఇది మిరియాల పొడి వేయకూడదు, మిరియాలు దంచి వేయాలండి పొడి. తెల్లగడ్డ కొంచెం తీసుకోవాలండి. ఇంత ఫస్ట్ మిరియాలు దంచాలండి, లేకుంటే మెదవు అనమాట. మిరియాలు బాగా కొంచెం తొక్కుగా కొట్టుకోవాలండి. ఇట్లా దంచుకోవాలి. చూడండి, ఇట్లా దంచుకోవాలండి. ఎక్కడ చూస్తా ఇట్లా కొంచెం ఎక్కువ నైస్ లేకుండా కొద్దిగా గరుగ్గా దంచుకోవాలండి. ఇప్పుడు ఈ తెల్లగడ్డలు వేసేసి 2 తొక్కు దంచుకోవాలండి. అవి కూడా వేసి దంచాలన్నమాట. వెదర్ ఫుల్ క్లైమేట్ కోల్డ్గా ఉందండి, అందుకే రసం చేసినాము. దాని కాంబినేషన్ పెప్పర్ ఫ్రై అండి. బాగుంటుందండి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈజీ కూడా, తొందరగా అయిపోతుంది. చూడండి, బాగా మెదిగిపోయింది. ఇట్లా ఉండాలండి. ఇట్లా చేసినాక తీసుకుని పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి, నీళ్ళన్నీ ఇంకా ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు కలబెట్టుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు పోయాలండి ఇంట్లో ఉడికేదానికి. ముక్కలు బాగా ఉడికిపోతాయండి వాటర్లో. కొద్దిసేపు మూసిపెట్టాలండి నీళ్ళు ఆవిరేంత వరకు. చూడండి, నీళ్ళు ముక్కలు బాగా మిగిలిపోయినాయి. ఇప్పుడు దాంట్లో టమాటా వేసుకోవాలండి. చూడండి, టమాటా వేసుకొని బాగా కలబెట్టాలి. టమాటాలు వేసినాం కదండి, బాగా మగ్గుతుంది అనమాట. టమాటాలు ఉండే నీళ్ళన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి, దాంట్లోనే ఉడికిపోతుంది బాగా. తర్వాత చిల్లీ పౌడర్, ధనియా పొడి వేయాలండి. చూడండి, టమాటా మగ్గిపోయిందండి. ఒక 5 మినిట్స్ చాలండి, సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. 1 స్పూన్ ధనియా పొడి, 2 స్పూన్ వేస్తామండి. 1 స్పూన్ సరిపోదు, 1/2 కేజీ కాబట్టి. చిల్లీ పౌడరు ఎంత కారం వచ్చి 1 స్పూన్ వేసుకున్నామండి. చూసుకొని మళ్ళీ వేసుకుంటాము, ఎందుకంటే మిరియాలు వేస్తాం కాబట్టి మిరియాల కారం ఉంటుంది అందులో, అందుకే కొంచెం వేసుకుంటామండి. మళ్ళీ మనం చూసుకొని వేసుకోవాలా, 2 కారం ఎక్కువైపోతాయి. తర్వాత అన్నీ వేసి బాగా కలబెట్టాలండి. ఒక 5 మినిట్స్ బాగా ఉడకాలండి. ఆ కారపొడి ధనియా పొడి వేసినాం కదా, లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. చూడండి, నూనె ఎంత సపరేట్ అయిపోయింది. పీసులు చూడండి బాగా ఉడికినాయి. చూడండి ఉడికిపోయినాయండి. కావాలంటే ఇంకా కొంచెం సాఫ్ట్ కావాలంటే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. యాక్చువల్గా 1 గ్లాస్ నీళ్ళు చాలండి. ఆ వేడిలోనే మీడియం పెట్టుకోవాలండి, ఫ్లేవర్ మీడియం పెట్టుకుంటే చాలు. ఒక 5 మినిట్స్ అయినాక ఆ మిరియాలు, తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా, అది వేయాలండి. గుజ్జు ఇవి పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత వేస్తాము.
ఉడికిపోయిందండి, 5 minutes అయిపోయింది. ఇంకా పెప్పర్ వేసుకుని మిరియాలు తెల్లగడ్డ దంచింది అది వేసుకున్నామండి. బాగా కలబెట్టేస్తాము. ఈ రోల్ కడిగి నీళ్ళు కూడా వేసేస్తామండి, అవి కూడా వేసుకున్నాము. బాగా కలబెట్టాలండి, అంతా మిక్స్ అయ్యేటట్టు. బాగుంటుందండి, చూస్తేనే అట్లుంది, తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. భలే బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని చూడండి, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఆంధ్ర స్టైలు పెప్పర్ చికెన్ అండి. చూడండి ఎంత బాగా అయిందో. ఒక 5 minutes అండి అంతే, మగ్గనిచ్చేసి ఆఫ్ చేయాలి అంతే అండి. చూడండి అయిపోయిందండి. ఇంకా చూడండి ఎంత బాగా వస్తుందో. కొత్తిమీర వేసేయాలండి, అంత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసి ఒకసారి కలబెట్టేసి చూడండి అంతే అండి. సూపర్గా ఉంది చూడండి. ఆయిల్ ఎక్కువ వేయలేదండి, కొద్దిగా వేసింది. చూడండి ఎంత బాగా బయటకు వచ్చింది, అంత ఫుల్ దాంట్లో నుంచి. అంతే అండి. చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. చూడండి బాగా ఉడికింది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. చికెన్ తిన్నోళ్ళు కూడా తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్ ఉందండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి, సపోర్ట్ చేయండి. ఎమ్మి చికెన్ సూపర్.